మాట్లాడట్లేదు. కానీ ఒకసారిగా మనం చూస్తే $1 చమురు ధర బ్యారెల్ కు పెరిగితే భారత్ పై దగ్గరగా 13,000 కోట్లకు పైగా కూడా భారం పడుతుంది. సో ఆ భారాన్ని నిర్వహించే పరిస్థితుల్లో ఎల్పిజి అదేవిధంగా పెట్రోలియం సంస్థలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉండవు. సో ఆ పరిస్థితులు ప్రజలపైనే భారాన్ని మోపే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఆ ప్రభావం కనపడకపోయినా భవిష్యత్తులో అయితే కనపడే అవసరాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక భారత్ తన అవసరాల్లో ఎక్కువ భాగం చమురు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందన్న విషయం మనకు తెలిసిందే. అందులోనూ హార్ముజ్ జలసంధి నుంచే 20% వరకు కూడా మనకు చమురు రవాణా అవుతుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే మాత్రం దేశీయ మార్కెట్లో కూడా ఖచ్చితంగా ధరలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. సో ఇదే అంశానికి సంబంధించి ఒకవైపు పెట్రోల్ గ్యాస్ అంశాలు ఏ విధంగా అయితే ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయో, సో అసలు ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది, సో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉందో మనకు అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. సో కాంతి, ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి? పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు గ్యాస్ కొరత అయితే వేధిస్తోంది. వంటింట్లో పొయ్యి వెలుగుతుందా వెలగదా అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా అప్పుడు మనం ఏవైతే గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నామో ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతాయని కూడా అంటూ ఉన్నారు. సో ఏం జరుగుతుంది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కొరత కారణంగా ఎల్పిజి అనేది ఇబ్బందికర పరిస్థితిలో ఉంది అని ప్రజలు పానిక్ అవుతున్న పరిస్థితి. అయితే ఎక్కడ కూడా గ్యాస్ కొరత అనేది లేదు. కేవలం డొమెస్టిక్ మాత్రమే ఇస్తున్నాము, కమర్షియల్ సిలిండర్స్ని మాత్రమే ఆపివేశాము అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఎందుకు డొమెస్టిక్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది అంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ పర్పస్ డొమెస్టిక్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ప్రజలకు, సామాన్య ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు డొమెస్టిక్ అనేది సప్లైని నిలుపుదల చేయకుండా, ఎక్కడ కొరత అనేది రాకుండా సప్లై చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే కమర్షియల్ సిలిండర్స్ అనేది నిలిపివేశారు తప్ప ఎక్కడా కొరత లేదు అని ప్రభుత్వం చెప్తోంది. అంటే డిమాండ్కి తగినటువంటి సప్లై చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి ఏజెన్సీస్కి ముందుగానే ఒక వార్న్ చేయడం జరిగింది. అలాగే బ్లాక్లో కూడా కమర్షియల్ సిలిండర్స్ అమ్మకుండా విజిలెన్స్ అనేది కూడా ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా డొమెస్టిక్ సప్లై అనేది ఆగలేదు. ప్రజలెవరూ కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఏజెన్సీల వద్ద మాత్రం ప్రజలు పడిగాపులు పడుతున్నారు. గ్యాస్ కోసం వచ్చాము, ఇంటికి గ్యాస్ బుక్ చేస్తే రావడం లేదు అని వారు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనిపైన మనతో మాట్లాడేందుకు జేసీ లాఖ్యా ఉన్నారు. మేడం, చెప్పండి, గ్యాస్ కొరత ఉందా ఎన్టీఆర్ జిల్లాలో? డొమెస్టిక్ సప్లై అనేది ఎక్కడ ఆపలేదు అని ప్రభుత్వం చెప్తాం. మనకి డొమెస్టిక్ సిలిండర్స్, డొమెస్టిక్ సప్లై వరకు మన జిల్లాలో షార్టేజ్ అయితే లేదు. మేము నిన్ననే గ్యాస్ సప్లై ఏజెన్సీ వాళ్ళతో అండ్ ఇంకా మన కంపెనీస్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మన జిల్లాలో హెచ్పిసిఎల్ ఎక్కువ సప్లై చేస్తుంది, నెక్స్ట్ ఐఓసిఎల్ చేస్తారు, నెక్స్ట్ బీపీసీఎల్ చేస్తారు. సో వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే వాళ్ళకి నార్మల్గా వస్తున్న బుకింగ్స్ కన్నా 3 times 4 times ఎక్కువ బుకింగ్ జరిగినాయి. సో ఒక 35,000 బుకింగ్ వరకు ఓన్లీ హెచ్పిసిఎల్కి జరిగింది. యూజువల్గా వాళ్ళకి ప్రతిరోజు 6,000 బుకింగ్సే ఉంటాయి. అప్పటికి వాళ్ళు నిన్న మాత్రం వాళ్ళు 8,000 సిలిండర్స్, డొమెస్టిక్ సిలిండర్స్ ఇచ్చి ఉన్నారు. సో ప్రతిరోజు మనకి అవసరం 8,000 కానీ 6,000 కానీ ఉంటుంది ఒక ఏజెన్సీ నుంచి. కానీ వీళ్ళు ప్యానిక్ అయ్యి మనకి సిలిండర్స్ రాదున్న ఉద్దేశంతో ఎక్కువ బుక్ చేయడం వల్ల వచ్చిన సమస్య ఇది. యాక్చువల్లీ వీళ్ళు సిలిండర్స్ అయితే మామూలుగా మన గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు 48 hours-లోనే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్లో ఉంటుంది. ఎవరు ముందు బుక్ చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు. సో ఇప్పుడు నిన్న వరకు మేము చూసుకుంటే ఎక్కడ కూడా 48 hours-కి దాటిపోయి ఎక్కడ కూడా డెలివరీ అయితే జరగలేదు. సో ఇప్పుడు పబ్లిక్ కూడా ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ సిలిండర్స్ ఉంటే దయచేసి అది వాళ్ళు వాడుకోవాలి. వాడుకున్న తర్వాత నెక్స్ట్ సిలిండర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఉన్నప్పటికీ వాళ్ళు బుక్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు బుకింగ్ కూడా 25 days క్యాప్ అనేది పెట్టడం జరిగింది. 25 days అయిపోయిన తర్వాతనే వాళ్ళ నెక్స్ట్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అది గవర్నమెంట్ కూడా పెట్టింది. సో దే కెనాట్ బుక్ నెక్స్ట్ సిలిండర్. సో కాబట్టి మేబీ వాళ్ళు బుక్ చేయలేకపోతున్నాము కాబట్టి అందరూ ఏజెన్సీకి వస్తారు అనుకుంటున్నాను. సో అది వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే 25 days వాళ్ళకి ఒక సిలిండర్ 25 daysకి ఈజీలీ వాడుకోవచ్చు. మ్యాక్సిమం వాడుకుంటే కూడా 25 days వరకు వస్తుంది కాబట్టి 25 days తర్వాతనే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఇది అంతా వాళ్ళకే వెళ్తుందా అని ఎన్షూర్ చేయడానికే ఓటీపీ, ఈకేవైసీ కూడా పెట్టడం జరిగింది. సో అందుకే ఓటీపీ కూడా తీసుకుంటున్నాము. అది కూడా ప్రజలు ఏంటి ఇది కొత్తగా ఏదో ఓటీపీ అడుగుతున్నారు, ఈకేవైసీ తీసుకుంటున్నారు, కంపల్సరీ అంటున్నారు అంటే నిజంగానే వాళ్ళకి వెళ్తుందా, లేకపోతే డైవర్షన్ ఏమైనా జరుగుతుందా, బ్లాక్ మార్కెట్లో వెళ్తుందా అన్నని ఇవి అంతా కట్టెలు చేయడానికి కోసమే ఈకేవైసీ అనేది పెట్టడం జరిగింది. సో అది కూడా పబ్లిక్ అది కోఆపరేట్ చేయాలి మాతో. అండ్ బ్లాక్ మార్కెటింగ్ కానీ డైవర్షన్ కానీ లేకుండా చూసుకుంటున్నాము. ఆల్రెడీ టీమ్స్ అంతా వేసాము. ఇంకా ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ మన వెల్ఫేర్ హాస్టల్స్లో అయితే సిలిండర్స్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఆల్రెడీ స్టాక్ తీసుకున్నాము.
ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే అది కూడా మేము చూసుకుంటాం. అంటే కమర్షియల్ సిలిండర్స్ని ఎందుకు పూర్తిగా ఆఫ్ చేయడం జరిగింది? హోటల్స్ అంటే ముఖ్యంగా విజయవాడ లాంటి సిటీస్లో, ఇప్పుడు ఎన్టీఆర్ డిస్టిక్లో చిన్న పల్లెటూర్ల సంగతి వదిలేస్తే విజయవాడ అనేది క్యాపిటల్కి పక్కన ఉంది, రాజకీయంగా కావచ్చు లేదా హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళు వీళ్ళంతా కూడా ఎక్కువగా హోటల్స్ మీద డిపెండ్ అవుతారు. మీరు కమర్షియల్ ఆపివేయడం వల్ల వారు ఇబ్బంది పడుతున్నారు, హోటల్స్ క్లోజ్ చేయడం వల్ల అనేది కూడా ఉంది ప్రస్తుతం. సో దీని మీద ఎట్లాంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఇది ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? మన కమర్షియల్ ఎందుకు ఆపేసాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. 80% 85% వరకు డొమెస్టిక్ సిలిండర్స్ వాడుకున్న వాళ్ళే ఉన్నారు హౌస్ హోల్డ్స్లో. సో వాళ్ళకి కొరత రాకూడదు కదా. మన కమర్షియల్కి ఎక్కువ వాళ్ళు వాడేస్తారు హోటల్స్లో కానీ అక్కడ. సో వాళ్ళకి ఎక్కువ కమర్షియల్కి మనం ఇచ్చేస్తే దాని డొమెస్టిక్కి మనకి స్టాక్ ఉండదు. అండ్ ఈ వార్ సిచ్యువేషన్ ఇంకా ఎన్ని రోజు కంటిన్యూ అవుతుందని కూడా మనకి తెలియలేదు. సో మన ఎక్స్పెక్టెన్స్ నెక్స్ట్ 5 డేస్లో కానీ 6 డేస్లో కానీ ఈ ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. సో వీ విల్ గెట్ ద మూమెంట్ మనకి ఇంపోర్ట్ వస్తుంది అనుకుంటున్నాం. సో అప్పుడు వరకు మనది రెగ్యులరైజేషన్ చేయాలి, డొమెస్టిక్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ప్రాబ్లం ఉండకూడదు హౌస్ హోల్డ్స్ కానీ ఉద్దేశంతోనే ఇది కర్టెల్ చేయడం జరిగింది. సో వన్స్ సిచ్యువేషన్ నార్మల్ అయిపోతే కమర్షియల్ కూడా ఇచ్చేస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు హాస్టల్స్లో మీరు చెప్తున్నప్పుడు వెల్ఫేర్ హాస్టల్స్లో, గవర్నమెంట్ హాస్టల్స్లో ఇస్తున్నారు కొంత, అంటే ఈ సిటీ వరకే మాట్లాడుతున్నాను నేను. బికాజ్ విజయవాడ అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి జాబ్ చేసుకునే వాళ్ళు హాస్టల్స్లో ఉంటారు, చదువుకునే వాళ్ళు హాస్టల్, వాళ్ళకి కూడా కొంత ఇబ్బంది. ఇప్పుడు మేము చూసాం కట్టెల పొయ్యి మీద వాళ్ళు వంటలు చేసి పెడుతున్నారు పిల్లలకి. సో వాళ్ళతో ఏమైనా మీరు వాళ్ళకి ఏమైనా సప్లై చేయిస్తారా? వాళ్ళ నుంచి ఏమైనా మీకు రిక్వెస్ట్ అనేది అసలు గవర్నమెంట్కి ఏమైనా వచ్చింది? ఇప్పటివరకు అలాంటి మా దృష్టిలో రాలేదు. యాక్చువల్లీ మేము గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ వెల్ఫేర్ హాస్టల్స్ని స్టాక్ తీసుకున్నాము. ఇలా ప్రైవేట్ నుంచి మాకు ఇప్పటివరకు ఏమీ రిక్వెస్ట్ రాలేదు. సో అలాంటిది ఏమైనా రిక్వెస్ట్ వస్తే వీ విల్ డెఫినెట్లీ కన్సిడర్. మేము చేస్తాము, అంత ఎంతవరకు చేయగలుగుతామని చూసుకొని అవసరం పట్టి వీ విల్ ప్రొవైడ్. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఇబ్బంది పరిస్థితులు లేవు, ఎక్కడికక్కడ కమర్షియల్ అనేది పూర్తిగా నిలిపివేసి వేయడం జరిగింది. ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మేము ఇప్పటివరకు అన్ని సప్లైస్ని చేస్తూ ఉన్నాము. ఇక మీదట అంటే కమర్షియల్ కూడా సప్లై చేయడానికి కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా ఒక 4-5 రోజుల్లో ఈ సిట్యువేషన్ అనేది పూర్తిగా మారుతుందని ఆశిస్తున్నాము. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ విజిలెన్స్ ఎంక్వైరీలు కూడా చేపడుతున్నాము అని కూడా జేసీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ. రైట్. థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా చూస్తున్నాం, ఇప్పటి వరకు మనం దిగుమతుల గురించి మాట్లాడుకున్నాం, ఎగుమతుల